ఒక అమ్మాయి ఇష్యూ కూడా మనం చూస్తున్నాం, భవ్యశ్రీ. అంటే ఈ భవ్యశ్రీ మాత్రమే బయటపడినవి చాలా ఉన్నాయి. పాస్టర్స్ అనే వాళ్ళు ఎలా వచ్చారు? దేవుడు మీకోసము ప్రార్థన చేయమన్నాడు, మేము ప్రార్థన చేస్తున్నామని వదిలించుకుంటే వాళ్ళు శాపనార్థాలు కూడా పెడతారు. మరి వీళ్ళు ఫస్ట్ టార్గెట్ ఏ ఏరియాస్కి వెళ్తారు? మంది ముస్లిమ్స్ కూడా వీళ్ళ ట్రాప్లో పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు. హోలీ వాటర్లో మునగడము ఇట్లా చేపిస్తారు కదా, సో అది వీడియోలు ఎందుకు తీస్తారు? ఇలాంటివన్నీ చెప్పేసి ఇంకా మీరు ఎప్పుడు మారుస్తారు అని చెప్పేసి వాళ్ళకి ఒక టార్గెట్ లాగా ఉంటుంది. ఆ చర్చి లేపించాలని వీడు, ఈ చర్చి లేపించాలని వాడు, ఇలా ఇద్దరు కొట్టుకుంటా ఉంటారు. ఇప్పుడు ఒక పల్లెటూరులో ఒక పాస్టర్ ఉన్నాడు అనుకోండి, శాలరీ ఎంత ఇస్తారు? వాడు చేసే మత మార్పులను బట్టి 100 మంది 50 మందిని మారిస్తే ఆ చర్చి. నిజంగా వీళ్ళు బ్రాహ్మిన్స్ ని మార్చేంత శక్తి ఉందా? వాళ్ళు అమాయకంగా ఉంటే క్యాస్ట్ తో సంబంధం లేదు. వీళ్ళందరూ బై బర్త్ క్రిస్టియానిటీలో ఉంటారా, లేకుంటే వీళ్ళు కూడా చేంజ్ అయ్యి వచ్చింటారా? అందరూ కూడా హిందూ నుంచి మారిన వాళ్ళు. మీరు హానెస్ట్గా చెప్పండి, నిజంగా క్రిస్మస్ అనేది లేదా? పుట్టినట్టే ప్రపంచంలో ఎక్కడ ఆధారాలు లేవు. కానీ 8 సంవత్సరాల పాపకు అసలు ఉపవాస ప్రార్థనలు 40 రోజుల పాటు హెల్త్ బాగాలేకపోతే బ్రెయిన్ ట్యూమర్తో ఉంటే అవసరమా? గవర్నమెంట్ హాస్పిటల్లో ఖచ్చితంగా ఈ పాస్టర్లు, ఈ మత మార్పిడి ముఠాలు ప్రేయర్ ఆయిల్ పట్టుకొని, బైబిల్ పట్టుకొని ఖచ్చితంగా ఉంటారు. ఒకసారి మా దేవుని నమ్మి చూడండి, ఇంతమంది దేవుళ్ళు మీరు పూజిస్తున్నారు కదా, ఒకసారి మా దేవుని నమ్మి చూడండి అని చెప్పేసి యేసుప్రభుకి అవసరము పరలోకంలో, అందుకే తీసుకెళ్ళిపోయారు యేసుప్రభు. చస్తే ఒకలాగా, చనిపోతే అంతే ఒకలా. పాస్టర్ వెధవని చెప్పి తెలిసినా కూడా నేను పాస్టర్ కోసం కాదు, దేవుడి కోసం చర్చికి వెళ్తున్నాను. పాపని చర్చిలోనే ఇలా చేశారు పాస్టర్లు అంటే. మాస్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్ లాంటివి వాడుతుంటారు కదా జీసస్ మీద, ఈ కేటగిరీ ఎలా వచ్చారు? ఇది అట్రాక్ట్ చేయడానికి ఒక మార్గం, అనేక రకాల మార్గాలలో ఇది ఒక మార్గం. పాస్టర్స్ అనే క్యారెక్టర్ ఫేకా రియలా? ఆ బైబిలే ఫేక్ అంటున్నా. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. రీసెంట్ డేస్లో మనం క్రిస్టియానిటీ మీద ఒక ఇంటర్వ్యూ చేసాం. ఆ ఇంటర్వ్యూ చేశాక నాకు చాలామంది మెయిల్స్ కానీ పర్సనల్గా మెసేజెస్ కానీ పెడుతున్నారు. ఏంటంటే లైక్ క్రిస్టియానిటీలో పాస్టర్స్ ఎలా ఉంటారు, ఎలా వస్తారు, పల్లెటూరులో పాస్టర్స్ ఉంటారు, సిటీలో ఉంటారు, టౌన్లో ఉంటారు. అండ్ రీసెంట్గా ఒక అమ్మాయి ఇష్యూ కూడా మనం చూస్తున్నాం, భవ్యశ్రీ. ఆ అమ్మాయి కొంచెం అంటే పాస్టర్ మాటలను ఎక్కువ బిలీవ్ చేయడం వల్ల చనిపోయింది. అసలు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎలా జరుగుతున్నాయి? అండ్ మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సింది క్రిస్మస్ గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో మీరు చాలా విషయాలు తెలుసుకుంటారు. సో టోటల్గా ఈ ఇంటర్వ్యూలో మనకు అన్ని విషయాల పట్ల క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి మళ్ళీ మన ముందర ప్రవీణ్ ఎక్స్ క్రిస్టియన్ ఉన్నారండి. మరి ఏంటి పాస్టర్ జర్నీ అండ్ అదర్ ఎండ్లో ప్రజెంట్ వీళ్ళు చేస్తున్న కొన్ని సెలబ్రేషన్స్ వెనకాల ఉన్న కారణాలు ఏంటి, అండ్ కొంతమంది పాస్టర్స్ని బిలీవ్ చేసి చనిపోతున్న వ్యక్తి వెనకాల ఉన్న కారణాలు ఏంటి, ప్రతి ఒక్క దాని గురించి కూడా ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న. నమస్కారం. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో రీసెంట్ ఇంటర్వ్యూస్ జరిగాక మాత్రం ఎక్కువ మంది మెయిల్ చేస్తున్నారు, దాంట్లో ఒక వ్యక్తి గురించి ఎక్కువ అడుగుతున్నారు. అంటే వాళ్ళకు కూడా ఒక క్వశ్చన్ రైజ్ అయింది, పాస్టర్స్ ఏంటి, వాళ్ళ వ్యక్తిత్వాలు ఏంటి, అవును మనం ఎందుకు ఆలోచించట్లేదు, మంచి చెడు రెండు చూడాలనుకుంటుంటారు కదా. సో ఫస్ట్ ఈ పాస్టర్స్ అనే వాళ్ళు ఎలా వచ్చారు? ఓకే, అసలు ఈ వీడియో అనేది చాలా మంది జీవితాలు కాపాడబోయే ఇంపార్టెంట్ వీడియో. ముఖ్యంగా ఈ క్రిస్మస్ సమయంలో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది. ఓకే, నేను చెప్పబోయే విషయాలు కూడా 70 to 80 మెంబర్స్, అంటే 70 to 80% చాలా మంది ఫేస్ చేసి కూడా ఉండొచ్చు. అసలు ఈ పల్లెటూళ్ళలో పాస్టర్ల ప్రవేశం ఎలా ఉంటుంది, పాస్టర్లు ప్రవేశించిన తర్వాత ఆయా కుటుంబాలలో జరిగేటువంటి మార్పులు ఏంటి అనేది మీకు అన్ని క్లియర్గా చెప్తాను. ఓకే, అంటే ఫస్ట్ వీళ్ళు ఒక క్రిస్టియానిటీ సంస్థ నుంచి కొంతమంది ఒక గ్రూప్గా ఏర్పడి గ్రామంలోకి వెళ్తారు. ఓకే, వెళ్ళేటప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు ఎట్లా ఉంటాయంటే, ఫస్ట్ ఇది మంచి మార్గము, పరలోక మార్గము, తర్వాత తాగుబోతులను, వ్యభిచారులను, రౌడులను మారుస్తుంటాము, ఇవన్నీ కూడా ఫస్ట్ ఇలా ఉంటుందన్నమాట. వాళ్ళ ప్రవేశం ఇలాగా. అవునా అవునా అనుకుంటూ దేవుడు మీకోసము ప్రార్థన చేయమన్నాడు, మేము ప్రార్థన చేస్తున్నాం అని చెప్పేసి ఇటువంటి మాటలతోటి వాళ్ళు ఫస్ట్ ప్రవేశిస్తారు. పొరపాటుగా ఇటువంటి మాటలు మనం ప్రలోభాలు పడి వాళ్ళ ఇది ఫస్ట్ ట్రాప్లో ఫస్ట్ స్టేజ్. వెళ్తే మళ్ళీ వాళ్ళని వదిలించుకోవడం అంత ఈజీ కాదు.
వదిలించుకోవడం చాలా కష్టం. ఎందుకంటే వదిలించుకుంటే వాళ్ళు శాపనార్థాలు కూడా పెడతారు. పవర్ ఉంటుంది, వీళ్ళు పెడతారు. నా మీద కూడా శాపనార్థాలు పెట్టారు, అది మీకు లాస్ట్ లో చెప్తాను. ఆ తర్వాత సరే ఏదో మంచి మార్గం కదా, పరలోక మార్గం కదా, సువార్త కదా, ఏదో మంచి దేవుడు అంట కదా, ఏదో వీళ్ళ మాటలు విందాంలే అని చెప్పేసి హిందువులు ఒకవేళ వీళ్ళ మాటలు వింటే తర్వాత చర్చికి తీసుకెళ్ళిన తర్వాత ఫస్ట్ స్టెప్ విగ్రహారాధన మహాపాపం, మన దేవుడు విగ్రహారాధన అసహించుకుంటున్నాడు అనే ఒక భావనను తీసుకెళ్తారు. ఎందుకు అంటే వాళ్ళు అంతకుముందు పూజించిన దేవుళ్ళు ఇంట్లో పటాలు ఉంటాయి కదా, రాముడిని, కృష్ణుని, హిందూ దేవుళ్ళ పటాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసి బయటపడేయండి, అవి మన దేవుడికి వ్యతిరేకము, మన దేవుడు అలా చేయొద్దని చెప్పాడు అని చెప్పేసి ఇది ఫస్ట్ మొట్టమొదటిసారిగా విగ్రహారాధన మహాపాపం అని చెప్పేసి అది బాగా ఇంజెక్షన్ చేసిస్తారు. అది ఎంత పాపం అంటే విగ్రహారాధన అంటే మనము ఒక దేవుడిని విగ్రహంలో చూసి పూజించుకుంటే వ్యభిచారంతో సమానము అన్నంత ఇదిగా వాళ్ళకి బ్రెయిన్లో నెగిటివిటీ తీసుకెళ్తారు. అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్, అంటే ఇప్పుడు పాస్టర్స్ ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఒక బిజినెస్ చేయాలనుకుంటే ఏ ఏరియాలో పెట్టాలి, ఏ లొకేషన్ లో పెట్టాలి, సో మన చుట్టూ ఉన్న వాళ్ళు మన దగ్గరికి వస్తారు లేదా ఇది చూస్తారు కదా, మరి వీళ్ళు ఫస్ట్ టార్గెట్ ఏ ఏరియాస్కి వెళ్తారు? అంటే ఈ పలానా చోటికి వెళ్తే మన పని వర్కౌట్ అవుతుంది అనడానికి. అంటే పలానా చోట అలా ఏం లేదు, పల్లెటూరులో ఎక్కడ ఏ కొద్దిగా అమాయకంగా దొరికినా, ఏం కొంచెం మైండ్ వీక్ గా ఉన్నా వెంటనే వీళ్ళు వెళ్ళిపోతారు అన్నమాట. వాళ్ళకు సమస్యలు ఉన్నా, ఆరోగ్య సమస్యలు ఉన్నా, ఇవి ఏమన్నా కూడా వీళ్ళు ఫస్ట్ దూరిపోతారు. అంటే వీళ్ళకి ఎలా తెలుస్తాయి వాళ్ళ గురించి అన్ని డీటెయిల్స్? ఇప్పుడు ప్రతి ఒక్కరికి అందరి కుటుంబాలలో ఏ ఒక్క సమస్యలు ఉండడం సర్వసాధారణం. ఇప్పుడు 10 కుటుంబాలలో వాళ్ళు చూసి వచ్చారంటే అందులో ఎవరో ఒకరు 2-3 వీక్ గా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ముస్లిమ్స్ కూడా వీళ్ళ ట్రాప్ లో పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు. మా ఊర్లో కూడా 2-3 ముస్లిం కుటుంబాలు క్రిస్టియన్ గా మారేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగా వీక్ గా ఉన్న వాళ్ళను వీళ్ళు టార్గెట్ చేయడము, బలహీనులను, కూలీనాలు పనిచేసుకున్న వాళ్ళను ఇలా టార్గెట్ చేస్తారు. అలాగా ఆ విధంగా ప్రవేశించిన తర్వాత విగ్రహారాధన మహాపాపం అని చెప్పేసి ఇప్పుడు చిన్నపిల్లలు మెడలో ఆంజనేయ తాయితో లక్ష్మీదేవి ఉంటాయి కదా, అవి కూడా తీపించేసేస్తారు. ఇంట్లో ఉన్న హిందూ దేవుల పటాలు మొత్తం తీపించే విధంగా చేస్తారు. తర్వాత వచ్చేసి అన్యుల వల్ల మనం పోలి ఉండరాదు, బాప్తీసం మీరు తీసుకోవాలి, బాప్తీసం తీసుకుంటేనే మీకు రక్షణ, మీరందరూ కూడా పాపాత్ములు, మనం చేసిన పాపాల కోసము సిలువలో ఆయన రక్తం కార్చాడు, ఆ రక్తం కార్చిన కాన్సెప్ట్ నమ్మితే మన పాపాలు పోతాయి అని నమ్మించి ఆ పాపాలు పోవాలంటే మీరు బాప్తీసం తీసుకోవాలని చెప్తారు. బాప్తీసం తీసుకున్న తర్వాత వాళ్ళ నుదుటి మీద ఉన్నటువంటి బొట్టు, వాళ్ళు ఒకవేళ ఆడపిల్లలు మల్లెపూలు పెట్టుకుంటే మల్లెపూలు పెట్టుకోకూడదు, గాజులు పెట్టుకోకూడదు, తర్వాత ఈ పట్టీలు వేసుకోకూడదు, తర్వాత ఇంటి బయట ముగ్గు ఉండకూడదు, గడపకి పసుపు ఉండకూడదు, తోరణాలు ఉండకూడదు, ఇంట్లో లక్ష్మీదేవి లాంటి పూజలు లాంటి ఏవి చేయకూడదు, అవన్నీ కూడా తీసి బయటపడేయాలి అని చెప్పేసి మొత్తం కూడా తీపించే విధంగా వీళ్ళు థర్డ్ స్టెప్ ఇది. ఫస్ట్ స్టెప్ ఏమో మంచి మాటలు, మంచి మార్గము, తాగుబోతులను, వ్యభిచారులను, రౌడులను మారుస్తున్నాము, పరలోక మార్గము, మంచి సువార్త, రోగులు స్వస్థపరుస్తారని చెప్పేసి ఇలా ప్రవేశించి విగ్రహార్థన మహాపాపం అని చెప్పి బాప్తీసం ఇప్పించి మనం అన్యుల వల్ల పోలి ఉండకూడదు, మన దేవుడు వల్ల చెప్పలని చెప్పేసి ఇవన్నీ కూడా తీపించేయడం థర్డ్ స్టెప్ అన్నమాట. తర్వాత ఇప్పుడు వాళ్ళలో ఏమన్నా పేర్లు కూడా మారుస్తారు. ఇప్పుడు వాళ్ళకు రమేష్ అని ఉంటే పీటర్ అని, తర్వాత మీ పేరు లక్ష్మి ఉంటే ఎస్తేర్ అని చెప్పేసి ఈ బైబుల్లో ఉన్నటువంటి ఈ పేర్లన్నీ వాళ్ళకి అంటిస్తారు. హిందూ దేవుల పేర్లు ఉంటే పేర్లు మార్చేస్తారు, ఇలాగా మార్చేస్తారు. ఆ తర్వాత వాళ్ళకు కొంత నైతికత విలువలు ఉంటాయి, సంస్కారము, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి తీసేసే విధంగా తయారు చేస్తుంది. అండ్ ఇక్కడ చిన్న క్వశ్చన్, అంటే మీరు చెప్పే దాంట్లోనే నాకు అంటే కొంతమంది చూస్తుంటాను, ఎవరైనా క్రిస్టియానిటీ ఇష్టంతో తీసుకుంటారు, లైక్ హోలీ వాటర్ లో మునగడము ఇట్లా చేపిస్తారు కదా, సో అది వీడియోలు ఎందుకు తీస్తారు? ఆ వీడియోలు తీసి వాళ్ళ విదేశాలకు చూపించి మేము ఇంతమందిని ఇక్కడ మతం మార్చాము అని చెప్పేసి వీళ్ళకు డబ్బులు మొత్తం అక్కడి నుంచే వస్తుంది. డబ్బు కోసము వీడియోలు తీస్తున్నారు. మరి డబ్బు కోసమే వాళ్ళకి. ఇప్పుడు మీరు చాలా ఊర్లలో, తూర్పుగోదావరి జిల్లాలో చాలా చోట్ల ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కానీ అమెరికా నుంచి, న్యూజిలాండ్ నుంచి, వేరే దేశాల నుంచి గెస్ట్ గా వస్తున్నారు పాస్టర్లు. అవును, ఇది కూడా చూస్తాను. మరి వాళ్ళు గెస్ట్ గా వస్తున్నారంటే ఆ పాస్టర్ కి ఆ దేశంలో ఉన్న వాడికి ఎన్ని సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ ఉంటారు? అంతే కదా, ఎన్ని సంవత్సరాలు. ఇప్పుడు ఆ ఊర్లో చర్చి కట్టడానికి అక్కడి నుంచే ఫండ్స్ వస్తుంది. అవును, నాకు చాలా మంది పర్టికులర్ ఫోన్ చేశారు, అన్న అమెరికా నుంచి వచ్చి ఇక్కడ న్యూజిలాండ్ నుంచి వచ్చాడంటే దాని వెనక అదే. ఆ పాస్టర్ గారికి వీడు అప్పుడప్పుడు కూడా న్యూజిలాండ్, అమెరికా వాళ్ళు వెళ్ళడానికి కూడా మలేషియా ఆ పాస్టర్లు మొత్తం వీళ్ళకు ఛార్జీలు పెడతారు, ఫండింగ్ ఇస్తారు. వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళి అక్కడ మీటింగ్ లో పాల్గొని మీ దేశంలో, మీ గ్రామంలో ఎంతమంది మతం మారారు మొత్తం ఇక్కడ మ్యాప్ ఓపెన్ చేసి, ఇది తూర్పుగోదావరి జిల్లా, ఈ గ్రామంలో ఎంతమంది మీరు మార్చారు, ఇంకా ఎందుకు ఇక్కడ గుళ్ళు ఉన్నాయి అని చెప్పేసి ఇలాంటి అన్ని చెప్పేసి ఇంకా మీరు ఎప్పుడు మారుస్తారు అని చెప్పేసి వాళ్ళకి ఒక టార్గెట్ లాగా ఉంటుంది.
తర్వాత వాళ్ళ చర్చి కట్టడానికి అవసరమైనటువంటి డబ్బులు ఇస్తారు. వాళ్ళకి ఇవన్నీ కూడా వాళ్ళ మీటింగ్స్ అక్కడే ఉంటాయి. అంటే వీళ్ళకి సాలరీస్ కూడా పే ఉంటుందా? 100% సాలరీస్ పే ఉంటుంది. అదన్నీ కూడా మీరు జాషువా ప్రాజెక్ట్ అని చెప్పేసి నెట్లో కొడితే వాళ్ళని అపాయింట్ చేసుకుంటారన్నమాట. ఓకే. మీరు ఇంతమందిని వెళ్ళి మతం మారిస్తే ఇప్పుడు ఎవరంటే వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకుని పోవాల్సిన అవసరం వాళ్ళకి ఏముంటుంది? అంటే ఇదే నాకు డౌట్ వస్తుంది. కొంతమంది ట్రస్ట్ అని పెడతారు, క్రిస్టియానిటీలో చేరితే డబ్బులు ఇచ్చి వస్తుంటారు. అండ్ మేజర్గా అంటే ఇప్పుడు అంటే జనరల్ డౌట్, ఇప్పుడు ఒక పల్లెటూరులో ఒక పాస్టర్ క్రియేట్ అయ్యారు అనుకోండి, అది దేవుడి మీద ఇష్టంతో వచ్చినట్లా లేకుంటే అదొక ఉద్యోగమా? అది వాళ్ళకి ఉద్యోగమే, జాబ్. ఇప్పుడు దశం భాగాలు కాన్సెప్ట్ లేదు, కానుకలు దశం భాగాలు లేవు, విదేశాల నుంచి డబ్బులు రావట్లేదు. ఒక్కడు కూడా క్రిస్టియానిటీ ఫస్ట్ ఈ పాస్టర్లే ఉండరు. ఓకే. ఇప్పుడు మాకు విదేశాల నుంచి ₹1 ఫండింగ్ లేదు. అదే నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి ఆపించేశారు. ఆపించిన తర్వాత కూడా అక్రమంగా మన భారతదేశంలోకి వస్తుంది. ఓకే. అంటే వాళ్ళు డబ్బులు ఇవ్వాలనుకుంటే ఇంకొక రూపంలో కూడా వాళ్ళు ఇవ్వచ్చు కదా, అట్లనే ఇవ్వాలని లేదు కదా. ఇలాగా ఇప్పుడు దశం భాగము, కానుకలు, సంఘ కానుకలు ఇవేవి లేకపోతే, విదేశాల నుంచి ఫండింగ్ రాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రైస్తవం నుంచి బయటకు వచ్చేది పాస్టర్లే. ఓకే. పాస్టర్లు ఎవరు ఉండరు, ఎందుకంటే వాళ్ళ బతుకుదేరు అదే కాబట్టి. ఇప్పుడు మినిమం ఏ పాస్టర్ అయినా కానీ కార్ లేకుండా, ఓన్ హౌస్ లేకుండా, వాళ్ళ కొడుకులు కానీ విదేశాలలో హై అండ్ చదువుకోవడానికి వాళ్ళకి ఏదైనా జరిగినా కూడా అపోలో హై హాస్పిటల్లో జాయిన్ చేయించే విధంగా ఆ పొజిషన్లో పాస్టర్లు ఉంటారు. వాళ్ళకి ఏ ఫెసిలిటీస్ కావాలో అన్ని ఇస్తారు. ఇప్పుడు ఒక ఉదాహరణ, ఒక గుడి ఉంది. గుడి ఉందంటే అందులో ఎంతమంది బతుకుతారు? పూలు అమ్మేవాళ్ళు, కొబ్బరికాయలు అమ్ముకునే వాళ్ళు, తర్వాత అవన్నీ దండలు అమ్ముకునే వాళ్ళు, గుడి చుట్టూ ఉన్న వాళ్ళు, ప్రాంతంలో ఉన్న వాళ్ళు చాలా మంది కూడా అదొక జీవనోపాధి. అప్పుడప్పుడు భోజనాలు పెడతారు. కానీ ఒక చర్చి వల్ల ఒక పాస్టర్కి తప్ప ఎవ్వడికి ఉపయోగం లేదు. ఆలోచించండి. ఇప్పుడు ఏ చర్చి దగ్గరైనా కానీ ఒక చర్చి ఉంది, 100 మంది వస్తున్నారంటే అందులో ఎవరు బాగుపడతారు? ఒక పాస్టర్ తప్ప. ఎందుకు అంత కఠినంగా చెప్పేశారు? ఎందుకు అంత కఠినంగా చెప్తున్నానంటే, ఇప్పుడు మనకు అది ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు కనిపిస్తుంది. గుడిలో మనం వేసే డబ్బులకి మనకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఆ డబ్బులు అక్కడ భోజనాలకు, సత్రాలకు, దాన ధర్మాలకు వినియోగిస్తున్నారు. అక్కడ వచ్చే డబ్బు ఆ గుడి బయట ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది పూలు, పండ్లు వాళ్ళ దగ్గర కొనుక్కున్నానంటే వాళ్ళు కూడా బాగుపడుతున్నారు. ఇవన్నీ కూడా ఒక పూజారి మాత్రమే కాదు కదా. ఇప్పుడు పూజారి కూడా ఆటోలో వస్తాడు, చాలా సింపుల్ గా ఉంటాడు అనమాట. అదే మీరు చర్చి చూడండి, చర్చి బయట అమ్ముకున్న వాళ్ళు ఎవరు ఉండరు. అసలు వచ్చే కానుకలు మొత్తము ఇప్పుడు గుడిలో వేసే డబ్బులు కూడా దేవాలయ అది గవర్నమెంట్ ట్రస్ట్కి వెళ్ళిపోతుంది. శాఖలు ఉంటాయి, దానిలో శాఖలు ఉంటాయి, అవి వాళ్ళు గవర్నమెంట్ యూజ్ చేస్తుంది. కానీ చర్చికి వేసే డబ్బులు మాత్రము ఆ డబ్బులు ఎంత వచ్చినా కూడా డైరెక్ట్ పాస్టర్ జోబులోకి వెళ్తుంది. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు రామాలయం గుడి ఉంది. రామాలయం గుడికి ఒక 500 మీటర్లలో ఇంకొక గుడి ఉందనుకోండి. ఆ గుడి కట్టడానికి కూడా ఈ రామాయణ గుడిలో ఉన్న వాళ్ళు చందాలేసి ఆ గుడి కన్స్ట్రక్షన్ కూడా హెల్ప్ చేస్తారు. ఇద్దరు పూజలకు మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. అదే చర్చి చూడండి, ఒక చర్చి కట్టిన ఒక 400 మీటర్లు ఇంకో చర్చి ఉందంటే ఈ పాస్టర్కి ఆ పాస్టర్కి పడదు. అది విన్నాను. ఎందుకు అంటే ఇది బిజినెస్. నా చర్చికి వచ్చే జనాలు ఆ చర్చికి వెళ్ళిపోతారేమో, ఆ చర్చికి వచ్చే జనాలు ఈ చర్చిలో ఈ చర్చికి రావాల్సినటువంటి కానుకలు దశం భాగాలు ఆ చర్చికి వెళ్ళిపోతాయేమో అని చెప్పేసి ఆ ఇద్దరు పాస్టర్లకు అండర్స్టాండింగ్ ఉండదు. ఆ చర్చి లేపించాలని వీడు, ఈ చర్చి లేపించాలని వాడు, ఇలా ఇద్దరు కొట్టుకుంటా ఉంటారు. అంత మాత్రమే కాకుండా వాడు చెప్పేది బైబిల్ విరుద్ధము, వాడి మాటలు వింటే మీరు నరకానికి వెళ్తారని చెప్పేసి వీడికి బైబిల్ తెలియదు, వీడు నిన్న మొన్న పాస్టర్ అయిందని చెప్పేసి వీడు అనమాట. ఇలాగా కొట్టుకుంటా ఉంటారు. వీళ్ళకి డిస్టర్బెన్స్. ఇది వ్యాపారం అనడానికి ఇంతకన్నా ప్రత్యక్ష సాక్ష్యం ఇంకేముంది? ఇది క్లియర్ గా అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు ఒక పల్లెటూరులో ఒక పాస్టర్ ఉన్నాడు అనుకోండి, శాలరీ ఎంత ఇస్తారు? శాలరీ ఎంత ఇస్తారంటే వాడు చేసే మత మార్పులను బట్టి. ఇప్పుడు బ్రాహ్మణుని మారిస్తే ఇప్పుడు SC ST వాళ్ళందరూ ఈజీగా మారిపోతారు. వాళ్ళు మార్చినందుకు వాడికి పెద్ద ఆదాయం ఏమి ఉండదు. కొంతమంది క్యాస్ట్ వాళ్ళగా ఉన్న వాళ్ళను మార్చడానికి వాడు ప్రయత్నాలు చేస్తుంటాడు. ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంటుంది. వాడు ఎంతమంది మార్చాడు, ఆ మార్చిన వాళ్ళందరికీ 100 మంది 50 మందిని మారిస్తే ఆ చర్చి కట్టడానికి కోట్ల రూపాయలు రావచ్చు, లక్షలలో రావచ్చు, అవన్నీ కూడా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు అన్నారు కదా మొదట్లో, ఒక బ్రాహ్మణ్ని మారుస్తే ఎక్కువ అమౌంట్ వస్తుంది, నార్మల్ పర్సన్ ని మారుస్తే తక్కువ అని. నిజంగా వీళ్ళు బ్రాహ్మిన్స్ ని మార్చేంత శక్తి ఉందా వీళ్ళకు? అంటే వాళ్ళు అమాయకంగా ఉంటే, క్యాస్ట్ తో సంబంధం లేదు, మతంతో అమాయకంగా వీక్ గా ఉంటే ఎవరు ఎక్కడైనా కానీ వాళ్ళు మారుస్తూ ఉంటారు. ఓకే. కొంతమంది బ్రాహ్మణులు కాకపోయినా బ్రాహ్మణులు అని చెప్పుకుని దొంగ సాక్షులు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము ఎంక్వైరీ చేస్తే వాళ్ళు అసలు బ్రాహ్మణుడే కాదని చెప్పి విషయాలు కూడా బయటకు వచ్చినాయి. వాడు బ్రాహ్మణుడు అని చెప్పేసి వాడు అలా ఎలా? ఇప్పుడు ఎవరన్నా నేను ఒకప్పుడు హిందువుని, నేను యేసు నమ్ముకున్నా అని ఎవరు చెప్పరు. నేను ఒకప్పుడు విగ్రహారాధికుని, పచ్చి భయంకరమైన విగ్రహారాధికుని, ఇప్పుడు నిజమైన దేవుని తెలుసుకున్నాను అంటే అవతల వాళ్ళు మనోభావాలు దెబ్బతీసినట్టే కదా. నేను ఒకప్పుడు బ్రాహ్మణుని, పూజలు చేశాను, పలానా గుడిలో అత్యధికం చేశాను అని చెప్పేసి అంటుంటారు.
మనం నిజంగా వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అవన్నీ అక్కడ ఉండవు. ఈ బ్రాహ్మణుని ఎందుకు వాడు మాయ చేస్తున్నాడు అంటే 2 కారణాలు. ఒకటి, బ్రాహ్మణుల సైతము నిజమైన దేవుడు యేసు తెలుసుకున్నాడు, మీరెంత అని చెప్పేసి ఒక విధంగా చెప్పి జనాలను మభ్యపెట్టడానికి నేను బ్రాహ్మణుని మార్చానని చెప్పేసి విదేశాల నుంచి డబ్బులు ఫండింగ్ ఇంకా ఎక్కువ సంపాదించుకోవడం కోసం ఈ పాస్టర్లు చెప్తుంటే దొంగ సాక్ష్యం. ఓకే. ఇలాగా ఒకతను చెప్పింది బ్రాహ్మణుడు అని చెప్పి కలవరి టెంపుల్ దగ్గర దొంగ సాక్ష్యం చెప్తే వాడిని వెళ్ళి ఎంక్వైరీ, శివశక్తి టీం వాళ్ళు ఎంక్వైరీ చేస్తే వాడు అసలు బ్రాహ్మణుడే కాదని చెప్పేసి విషయాలు బయటకు వచ్చాయి. దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది, మీకు కావాలంటే నేను షేర్ చేస్తాను. కొంతమంది పాస్టర్స్ ని చూస్తుంటాను, వీళ్ళందరూ బై బర్త్ క్రిస్టియానిటీలో ఉంటారా లేకుంటే వీళ్ళు కూడా చేంజ్ అయ్యి వచ్చింటారా? అసలు ఎవరు భయపడితే వాళ్ళు పాస్టర్లు క్రిస్టియన్లో ఉండరు. అందరూ కూడా హిందూ నుంచి మారిన వాళ్ళే మాక్సిమం. ఇప్పుడు 100 మంది పాస్టర్స్ సొసైటీలో చూస్తే ఎంతమంది అంటే వాళ్ళ ఉన్న మతం నుంచి మారింటారు? 90 మంది వరకు ఖచ్చితంగా హిందువుల నుంచి మారిన వాళ్ళే ఉంటారు. 90%? అవును. ఓకే. ఎందుకు అంత మెయిన్ టార్గెట్ అట్లా? అంటే వీళ్ళు స్వయంగా కూడా తెలుసుకోరు కదా, అంటే వీళ్ళ పేరెంటింగ్లో మిస్టేక్ జరిగి ఉంటుందా లేకుంటే ఎలా వీళ్ళు పాస్టర్స్ కన్వర్ట్ అయి ఉంటారు? వాళ్ళు పాస్టర్గా ఎట్లా కన్వర్ట్ అయ్యంటే కన్వర్ట్ అవ్వడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కొన్ని ఏంటంటే నిజంగా యేసు దేవుడే కదా, యేసు బైబిల్ ఏదో మంచిగా ఉంది కదా అని చెప్పేసి చర్చికి వెళ్ళి ఆ అనుభవాలతోటి వెళ్ళిన వాళ్ళే ఉంటారు. వెళ్ళిన తర్వాత వాడు పాస్టర్ అని చెప్పేసి కొంతమందిని విశ్వాసులు పోగేసిన తర్వాత వాడు ఒక లగ్జరీ లైఫ్గా అలవాటు పడితే ఆ లైఫ్ నుంచి వాడు బయటికి రాలేడు. ఆ లైఫ్ నుంచి బయటికి రాలేక ఆ బైబిల్లో ఉన్న ఇవన్నీ కూడా అబద్ధాలని తెలిసినప్పటికీ కూడా అప్పటి వరకు వాడు జనాలు మోసం చేశాడు కదా అంతమందిని. సో ఇంకా మళ్ళీ నేను ఫూల్ అవ్వడం ఎందుకు అని చెప్పేసి ఈ అబద్ధాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోదాం అనే కేటగిరీలో ఉన్న వాళ్ళు పాస్టర్లు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కొంతమంది పాస్టర్లు సైతం బయటకు వచ్చారు, నాకు తెలిసిన వాళ్ళు, అన్న మేము చెప్పుకోలేము, చాలా సిగ్గుగా ఉంది, నేను చాలా సంవత్సరాలు కూడా రక్తం కార్చాడు, ఇలా చెప్పి నేను జనాలు మోసం చేశాను, ఇంకా నాకు నా మనసాక్షి ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి కొంతమంది రీసెంట్గా సతీష్ అనే పాస్టరు, తర్వాత కేరళలో కూడా మరొక పాస్టరు, ఇలా రోమన్ క్యాథలిక్ చెందిన పాస్టర్ చాలా మంది బయటకు వచ్చారు. అలా బయటికి రాని వాళ్ళు కూడా కొంతమంది పాస్టర్లు సైతం కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళు బయటికి వస్తే ఏమన్నా బెదిరిస్తారా? బెదిరిస్తారు, కన్ఫామ్గా బెదిరిస్తారు. వాళ్ళు బయటకు వచ్చి సైలెంట్గా మౌనంగా ఉంటే ఎవరికేం ప్రాబ్లం లేదు. వాడు చెప్పే మాటలు చాలా మందిని ప్రభావితం చేసి మిగతా వాళ్ళు కూడా వెళ్ళిపోతే మా బిజినెస్లు ఎట్లా అని చెప్పేసి ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చేసిన ఇంటర్వ్యూ ఎవరు డిలీట్ చేశారంటే సామాన్య క్రైస్తవులు ఎవరు చెయ్యరు, అసలు పట్టించుకోరు. ఎవరికైతే వాళ్ళ వ్యాపారాలు దెబ్బతింటాయని భావిస్తారో వాళ్ళు మాత్రమే డిలీట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు సామాన్య క్రైస్తవులకి వాళ్ళకి సంబంధం లేదు కదా, చూస్తే నేను చెప్పింది నిజమా అబద్ధమో వాళ్ళు బైబిల్లో వెరిఫికేషన్ చేసుకుంటారు. అబద్ధం అనుకుంటే వాళ్ళు చర్చికి వెళ్తారు. అవును, క్వశ్చన్ చేస్తారు. అవును కదా, ప్రవీణ్ ఇలా అడిగారు, నిజంగా బైబిల్ ఇలా ఉందా, ఓకే రైట్, లేదు రైట్, వాళ్ళు చర్చికి వెళ్ళిపోతారు. కానీ ప్రవీణ్ మాటలు విని ఎవరైనా చర్చి మానేస్తారేమో, లేకపోతే మనకు వ్యాపారాలు మనకి ఏదైనా దెబ్బ తగులుతుందేమో అన్న భావంతో వాళ్ళు చాలా ఖర్చు పెట్టి వీడియో డిలీట్ చేస్తారు. నా మీద తప్పుడు కేసులు వేసే ప్రయత్నాలు కూడా జరిగినాయి, అటాకులు కూడా జరుగుతున్నాయి. నేను ఎవరిని కూడా కత్తులు పట్టుకొని కొట్టండి ఆ విధంగా, నేను కేవలం బైబిల్లో ఉన్నటువంటి నిజాలు సిద్ధాంతపరంగానే నేను ముందుకెళ్తున్నా, ఎక్కడికి వెళ్ళినా ఏ గ్రామంలో మీటింగ్కి వెళ్ళినా కూడా అలాగనే నేను పోరాడతా. కానీ వాళ్ళు దాడులు చేసే స్థితికి వచ్చారు అంటే ఖచ్చితంగా వాళ్ళ వ్యాపారాలకు దెబ్బతింటున్నాయని. చర్చిలో ఉన్న వాళ్ళు క్రైస్తవులు అందరూ వచ్చి నన్ను కొట్టడానికి రారు. మొన్న ఒక వీడియో పెట్టారు కదా, మిమ్మల్ని కొట్టడానికి వచ్చారు. అవునవును, గుంపయ్యారు మొత్తం ఊరంతా. అవును, అక్కడ ఏం జరిగిందంటే అది విజయనగరం జిల్లాలో నేను ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. అది కూడా ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి నేను ఎవరో తెలియదు. ఓకే. నేను అక్కడ ఊర్లో ఇక్కడ ప్రవీణ్ కుమార్ వస్తున్నారు, కొంతమంది అంటే ఒక 10 మంది వచ్చారు అంతే. నేను మొత్తం చెప్పాను. ఆ 10 మంది అంతకుముందు సెమీ క్రిస్మస్ లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా. నేను అక్కడికి వెళ్ళేసి బైబిల్ ఇలా ఉంది, ఏసీ ఇలా ఉంది, పాస్టర్ ఇలా ప్రచారం చేస్తున్నారు, మీరు నిజాలు తెలుసుకోండి. అక్కడ ఉన్న పాస్టర్ ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఈ మత మార్పిడి కరపత్రాలు ఇస్తున్నాడు. మన కోసం రక్తం కార్చాడు నమ్ముకుంటే మన పాపాలు పోతాయి అని చెప్పేసి ఇవన్నీ ఇస్తున్నారు కాబట్టి సో మీరు కూడా నా పుస్తకం తీసుకోండి, నేను బైబిల్ అలా లేదు, నిజాలు తెలుసుకోండి, పాస్టర్ను క్వశ్చన్ చేయండి అని చెప్పేసి నా పత్రికలు ఇచ్చాను. ఓకే. ఆ పత్రికలు ఇచ్చి నేను మీటింగ్ స్టార్ట్ చేసి ఒక 10 నిమిషాల్లోనే నేను వచ్చిన సంగతి తెలుసుకొని ఎమ్మటే ఒక 4-5 మంది వచ్చారు. వచ్చేసి తర్వాత వాడు మైక్లో అనౌన్స్మెంట్ చేస్తున్నాడు, చర్చి మైక్లో, ఇలా ప్రవీణ్ కుమార్ వచ్చారు, మన ఊర్లో మతాల మధ్య చిచ్చు పెట్టడానికి, అటువంటి వానికి మన ఊర్లోకి రానివ్వకూడదండి, కొట్టండి, అందరు కలిసి తిరగబడండి, అందరు కలిసి రండి అని చెప్పేసి వాడు చేతిలో రెచ్చగొడుతున్నాడు. కాకపోతే అద్భుతం ఏంటంటే ఆ ఊరిలో నేను స్పీచ్ ఇచ్చిన తర్వాత నా స్పీచ్కి అట్రాక్ట్ అయ్యి ఆ గ్రామం ఊరు మొత్తము, నేను ఆ ఊరు అని కాకపోయినా, ఆ ఊరికి నాకు సంబంధం లేకపోయినా, ఆ ఊరికి చెందిన పాస్టర్కి కాకుండా నాకు సపోర్ట్ చేసి నన్ను సేవ్ చేసి వాడిని బాగా తిట్టేశారు. నువ్వు గతంలో ఈ దేవుని విగ్రహం అన్నావా అనలేదా, నువ్వు అన్నావు కదా, మరి అదే కదా ప్రవీణ్ అన్న చెప్పింది తప్పేముందని చెప్పేసి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా పాస్టర్ క్వశ్చన్ చేశాడు. పాస్టర్ 1% కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను మన ఊరే కదా,
మన ఊర్లో నేను ఉంటాను కదా, మన ఊర్లో ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటాం కదా, ఇక్కడ ఉన్న వాళ్ళని రెచ్చగొట్టి వీళ్ళ చేత ప్రవీణ్ గారిని కొట్టించి చేద్దామని చెప్పేసి ఈ వీడియోలు మనం వైరల్ చేద్దామని చెప్పేసి వాడు క్రిస్మస్ గిఫ్ట్ లాగా ప్లాన్ చేసుకున్నాడు. విచిత్రం ఏంటంటే ఆ ఊరు మొత్తం నాకు సపోర్ట్ చేశారు. గ్రామంలో ఉన్నటువంటి, అంటే నేను మీటింగ్ పెట్టినప్పుడు 10 మంది వచ్చారు, నా మీద అటాక్ చేయడానికి కోసం గ్రామం మొత్తం ఏకమయ్యారు. ఓకే. అండ్ మీరు మాటలు ఇందాక క్రిస్మస్ అన్నారు కదా, సో నేను దీని మీద కొంచెం చూస్తున్నప్పుడు క్రిస్మస్ కానీ శాంటా కానీ ఇలాంటి పదాలు బైబిల్లో లేవు అని విన్నాను. బట్ మీరు హానెస్ట్గా చెప్పండి, నిజంగా క్రిస్మస్ అనేది లేదా? లేదు, బైబిల్లో లేదు. బైబిల్లో అసలు క్రిస్మస్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కానీ యేసు క్రీస్తు డిసెంబర్ 25న పుట్టినట్టు కానీ ఆధారాలు ఎక్కడ లేవు. అది చాలామంది పాస్టర్లు కూడా ఒప్పుకుంటారు. మరి శాంటా, క్రిస్మస్ అవన్నీ కూడా వాళ్ళు ఆ గ్రెగరియన్ క్యాలెండర్ రూపొందించినప్పుడు పలానా సమయంలో యేసు పుట్టాడు, ఈ సమయంలో పుట్టి ఉండొచ్చు అని చెప్పి ఎస్టిమేషన్స్. ఆ తర్వాత కొంతమంది క్రైస్తవ భక్తులు ఈ డేట్ అని చెప్పేసి కొంతమంది మాయ చేయడము, మభ్యపెట్టడం, అంటే ఇది ఒకరు కాదు, చాలా మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇన్వాల్వ్మెంట్ వల్ల ఈ టైంలో పుట్టాడేమో అన్నట్టు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ ఆ సమయంలో పుట్టినట్టే కాదు కదా, అసలు పుట్టినట్టే ప్రపంచంలో ఎక్కడ ఆధారాలు లేవు. సో ఈ పుట్టుక అనేది సెకండ్ ఇద్దాం, అంటే ఎప్పుడు పుట్టారో తెలియదు కాబట్టి. బట్ క్రిస్మస్ అనేది ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంటారు, కొత్త సంవత్సరానికి అంటే మంచి వెల్కమ్ ఇచ్చేలాగా ఒక పండుగ వచ్చిందనే ఫీలింగ్ లో ఉంటారు కదా, బట్ ఇది లేదు అంటే ఎట్లా? అది కొన్ని సంవత్సరాల నుంచి ప్రపంచ జనాల మీద బాగా నాటుకుపోయే విధంగా చేశారు. అది క్రిస్మస్ అంటే క్రిస్మస్ ట్రీ ఉంటుంది, శాంతా క్లాస్ ఉంది, గిఫ్ట్లు ఇస్తారు, గేమ్స్ ఉంటాయి, చర్చిలు ఇలా అందరూ కలిసి సంతోషంగా జరుపుకుంటారు, మంచిగా పిండి భోజనాలు, చికెన్, పలావ్ ఇవన్నీ ఉంటాయని చెప్పేసి ఇవి ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల నుంచి జనాలందరికీ బాగా అట్రాక్ట్ చేసినటువంటి విషయాలు. ఇప్పుడు ఎవరైతే ఈ క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వీళ్ళందరూ కూడా మోర్ దెన్ 70-80% వాళ్ళు అరే క్రిస్మస్ అప్పుడు, ఇప్పుడు మీరు చూడండి ఏ చర్చికి వెళ్ళినా కూడా చాలా నీట్ గా ఉంటుంది డెకరేషన్ చేయడం. గుడి క్రిస్మస్ టైంలో, క్రిస్మస్ టైం కాదు ఏ సమయం అయినా కానీ ప్రతిరోజు, ఆదివారం మాత్రమే కాకుండా ప్రతిరోజు నీట్ గా పెట్టుకుంటారు. గుడి చూడండి, మొన్న గుడికి వెళ్తే గుడి లోపల గర్భగుడి నీట్ గా లేదు, అదేదో వరదలు వస్తే కింద బురదల అలా ఉంది, మెయింటెనెన్స్ సరిగా లేదు ఆ గుడిలో. అంటే ఆ గుడిలో ఉన్న చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికి అంత ఉండదు. అదే చర్చి ఎక్కడైనా చాలా నీట్గా ఉంటుంది, నీట్గా డెకరేషన్ చేస్తారు, నీట్గా లైట్లతోటి, క్రిస్మస్ ట్రీలతోటి, శాంతా క్లాస్ తోటి, గిఫ్ట్లన్నీ ఇలా మొత్తం డెకరేషన్ చేస్తారు. క్రిస్మస్ వస్తుందంటే ఈ డిసెంబర్ మొత్తం కూడా గేమ్స్ పెట్టడము, కబడ్డీ పెట్టడము, ఇలాంటి బైబిల్లో ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ లాంటి క్విజ్ పోటీలు పెట్టడం, ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ కూడా అట్రాక్ట్ కానీ పిల్లలు ఎవరు ఉండరు. అంటే వెళ్ళిన తర్వాత అరే బాగుంది కదా అని చెప్పేసి అక్కడ వాళ్ళలో పార్టిసిపేటింగ్ చేసి బాగా ఎంజాయ్ చేసిన తర్వాత ఆ తర్వాత అరే చర్చి అలా క్రిస్మస్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ క్రిస్మస్కి వెళ్ళిన వాళ్ళు మరి జనవరి 1కి వెళ్తారు. ఎలా ఉంటుందంటే పిల్లలకి మళ్ళీ ఎప్పుడు క్రిస్మస్ వస్తుందా, మళ్ళీ ఎప్పుడు క్రిస్మస్ వస్తే ఎంజాయ్ చేద్దామా అన్నంత ఇదిగా వాళ్ళ అంత బాగా గ్రాండ్గా చర్చిలు సెలబ్రేట్ చేస్తారు. ఇప్పుడు క్రైస్తవులు అనుకున్న వాళ్ళందరూ కూడా ఇలా వెళ్ళిన వాళ్ళే. ఇలా వెళ్ళి ఆ తర్వాత జనవరికి ఇంకా బాగా చేస్తారు కదా, కేక్ కట్ చేయడము, హ్యాపీ న్యూ ఇయర్ ఒకనొకరు చెప్పుకోవడము, క్యాండిల్స్ పట్టుకోవడము, క్యారల్స్ అని చెప్తూ ఇట్లా వీధి వీధికి తిరగడము, ఇవన్నీ కూడా చిన్నపిల్లలకి బాగా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఈ ఇంట్రెస్ట్ అనిపించడంతో వాళ్ళు ఈ క్రిస్మస్ కి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ జనవరి 1కి వెళ్తారు. మళ్ళీ జనవరి 1 అంటే ఎట్లా అందరం కలిసి సరదాగా డెకరేషన్ చేయడము, పెద్ద పెద్ద స్టార్లు కట్టడము, అందులో కామెడీగా మాట్లాడుకుంటూ ఉండడము, ఇలా వెళ్తారు. జనవరి 1కి వెళ్తారు. జనవరి 1కి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వచ్చే క్రిస్మస్ ఎప్పుడు వస్తుందా అన్నంత ఇదిగా పిల్లలందరినీ ఆ విధంగా ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్తారు అన్నమాట. ఇలా వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ కూడా క్రైస్తవులు. ఇప్పుడు అదే కృష్ణాష్టమికి ఉట్టు కొట్టడం అనేది ఎప్పుడో ఒకప్పుడు జరిగేది అని చెప్పుకునే స్టేజ్లో మనం ఉన్నాం. ఎక్కడ ఏ హిందూ పండుగలకి కూడా మంచిగా ఇలాంటి గేమ్స్ పెట్టి సెలబ్రేషన్స్ లాంటి ఆ గ్రామ పెద్దలు కానీ లేదా ఆ గుడి యాజమాన్యం కానీ మేనేజ్ చేసేటోళ్ళు కానీ చెయ్యట్లేదు. ఇది వాళ్ళు చక్కగా యూజ్ చేసుకుంటారు. ఇది కూడా క్రిస్మస్ సమయంలో యూజ్ చేసుకుంటూ ఉంటారు. అంటే దీంట్లో ఏమన్నా డబ్బులు వస్తాయా? డబ్బులు ఏం లేవు. ఈ మతం మారడానికి గొప్ప అవకాశం ఇది క్రిస్మస్ టైం. తర్వాత అందరికి భోజనాలు పెట్టి ఇంటింటికి వెళ్ళి పిలవడము, ఈ టైంలోనే కదా వాళ్ళు వెళ్ళి అక్కడ మాటలకు ప్రలోభాలకు వెళ్తే వాళ్ళు అట్లా అనమాట. అట్లాగే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, పూర్తిగా హిందుత్వానికి, హిందూ పండుగలకు, హిందూ కల్చర్కు స్టెప్ బై స్టెప్ దూరం అయిపోయి నేను క్రైస్తవుని, నేను క్రిస్టియన్ని అనేంత ఇదిగా వెళ్ళి ఆ యొక్క భావజాలానికి వెళ్తే మొత్తము మన భారతదేశానికి కానీ, సంస్కృతికి కానీ, నైతిక విలువలకు కానీ, జ్ఞానానికి కానీ దూరం అయిపోతారు. మరి శాంటా అంటే, శాంతా క్లాస్ అంటే ఒక క్రిస్మస్ తాత అనమాట. ఉన్నారా?
లేరు అసలు. అవన్నీ బైబిల్‌లో లెవ్వు. అవన్నీ కూడా ఇయన్నీ కల్పించుకున్నవన్నమాట. వీళ్ళు క్రిస్టియన్స్ అంటే ఆ వాళ్ళు లుక్స్ గాని, క్యాప్స్ పెట్టుకోవడం గాని. అతను కేవలం గిఫ్ట్‌లు ఇస్తూ ఉంటారు. ఓకే. గిఫ్ట్‌లు. ఆ! ఆకాశంలోంచి గుర్రాల మీద వస్తూ అందరికి హ్యాపీ క్రిస్మస్ చెప్పుకుంటూ గిఫ్ట్‌లు ఇస్తారని చెప్తారు. ఇప్పుడు క్రిస్మస్ సమయంలో కూడా కొంతమంది పిల్లలకు శాంతా క్లాసెస్ ఏసి ఇట్లా గడ్డం అవన్నీ తయారు చేసి గిఫ్ట్‌లు ఇచ్చుకుంటూ కూడా వెళ్తుంటారన్నమాట. బెలూన్స్ ఇచ్చుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా బైబిల్‌లో ఏవి లేవు. అండ్ మరోపక్క ఇప్పుడు కొన్ని సినిమాలు చూస్తాము. రీసెంట్‌గా అంటే ట్రాన్స్ సినిమా అని ఒకటి వచ్చింది. దాంట్లో పాస్టర్స్ అంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్న స్టేజ్ మీదనే క్లియర్ చేస్తాము ఇట్లాంటి ఫోబియా అని చేశారు కదా. సో అటువంటి ఇన్సిడెంటే నేను రీసెంట్గా ఒకటి చూశాను. భవ్యశ్రీ అని ఒక అమ్మాయి ఒక చర్చ్ పాస్టర్ని నమ్మి వాళ్ళ ఫాదర్ అప్పగించేశాడు, నా కూతురికి ఎలాగైనా సరే హెల్త్ బాగు చేసేయని, క్రిస్టియానిటీ మీద ఉన్న బిలీఫ్ తో. ఎండ్ ఆఫ్ ద డే అమ్మాయి ఇప్పుడు చనిపోయింది. సో ఆ స్టోరీ తెలుసా మీరు? మీకు? రీసెంట్ గా అంటున్నారు, ఇవి బయటపడేవి చాలా ఉన్నాయి. నాకు తెలిసి ప్రతిరోజు ఎక్కడో చోట ఏదో విధంగా ఇలాంటి జరుగుతూనే ఉన్నాయి. ఎగ్జాంపుల్, మేము వెళ్ళిన విజయనగరంలో భవ్యశ్రీ స్టోరీని చెప్తూ ఉన్నాము. ఓకే, భవ్యశ్రీ ఇలా జరిగిందండి, మీరు జాగ్రత్త ఉండండి అంటే, అందులో ఒకడు లేదంటే నా కొడుకు కూడా ఇలాగే జరిగిందని చెప్పేసి ఒక ముసలాయన బయటకు వచ్చి మరి మాకు చెప్తున్నాడు. ఏమైంది అంటే, నా కొడుకు కూడా ఆరోగ్యం బాగాలేదు, మేము చర్చికి తీసుకెళ్ళాము, ఇలా చర్చిలో కూర్చోబెడితే ఇట్లాగే ప్రార్థనలతో నా కొడుకు చచ్చిపోయాడు అని చెప్పేసి ఒక ఆయన చెప్తున్నాడు. అంటే ఈ భవ్యశ్రీ మాత్రమే బయటపడనివి చాలా ఉన్నాయి. దీనికి ఏంటంటే బైబిల్లో కొన్ని వచనాలు ఉంటాయి. యేసు నమ్ముకున్న వాళ్ళకి ఆయన స్వస్థతలు చేస్తారు, రోగాల నుంచి విముక్తులు కలిగిస్తారు, దయలపట్న వారికి విముక్తులు కలిగిస్తారు అని చెప్పేసి రిఫరెన్స్ ఉంటుంది. అంటే యేసును ఫాలో అయ్యే వాళ్ళంటే ఈ పాస్టర్లు కానీ వీళ్ళు ఇప్పుడు ఎక్కడైనా కానీ చాలా చోట్ల దొంగ సాక్ష్యాలు చెప్పిస్తారు. నేను ఒకప్పుడు ఎయిడ్స్ ఉంది, పాస్టర్ ప్రార్థన చేస్తే ఎయిడ్స్ పోయింది, ఒకడతను వీల్ చైర్ మీద వస్తాడు, అప్పటికప్పుడు టచ్ అనగానే పరిగెత్తుతూ ఉంటాడు. ఇవన్నీ కూడా నిజంగా ఇలా జరుగుతాయా అని చెప్పి నమ్మిన వెళ్ళిన వాళ్ళల్లో ఒకరు ఈ భవ్యశ్రీ ఫ్యామిలీ వాళ్ళు. ఓకే, ఇవన్నీ కూడా వాళ్ళు ఎందుకు వీడియోలు తీసి ఇంటర్నెట్ లో పెడతారు, ఎందుకు ఇవన్నీ కూడా యూట్యూబ్లలో టీవీలలో ప్లే చేస్తారంటే, అక్కడున్న జనాలందరికీ అప్పటికప్పుడు ఇలాంటి జరిగితే నమ్మి మన యేసు మీద నమ్మకం కలిగి బలంగా చర్చకు వస్తారు కదా అని, మన వ్యాపారం పెరిగింది కదా వాడు. ఈ పక్క ప్రాణాలు పోతాయని వాడికి సంబంధం లేదు, అవసరం లేదు. ఇప్పుడు 8 సంవత్సరాల పాప చనిపోయే పాపన, ఆ పాప అసలు ఎంత లైఫ్ ఉంటుంది, ఆ పాప మీద తల్లిదండ్రులకి ఎంత ఉంటుంది. ఎన్ని రోజులు పెట్టారు చర్చిలో అమ్మాయిని? 40 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టారు. ఉపవాస ఏం తినకూడదు. ఏంటంటే ఈ ఉపవాస ప్రార్థనలు అనేవి యేసు బైబిల్లో చేశాడు అన్నమాట, ఉపవాసంగా ఉన్నాడు అని చెప్పేసి. అలాగే ఈ యొక్క పాస్టర్లు కానీ క్రిస్టియన్లు చాలా మంది కూడా ఏం తినకుండా ఉపవాస ప్రార్థనలు ఉంటారనమాట. అలా చేస్తే దేవుడు స్వస్థలు చేస్తారని చెప్పేసి. కానీ 8 సంవత్సరాల పాపకు అసలు ఉపవాస ప్రార్థనలు 40 రోజుల పాటు హెల్త్ బాగాలేకపోతే బ్రెయిన్ ట్యూమర్తో ఉంటే అవసరమా అంటే, అక్కడ ఏం జరిగిందో నేను స్పష్టంగా చెప్తాను. ఇప్పుడు ఆ పాప తల్లి పేరు లక్ష్మి, తండ్రి పేరు లక్ష్మయ్య, ఈ పాప పేరు భవ్యశ్రీ. అంటే మొత్తం హిందూ కుటుంబమే, హిందూ ఫ్యామిలీనే. వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ, మీరు ఏ 2 తెలుగు రాష్ట్రాల్లో పోయినా, మారుమూల గ్రామాలలో ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఖచ్చితంగా ఈ పాస్టర్లు, ఈ మత మార్పిడి ముఠాలు ప్రేరాయలు పట్టుకొని, బైబిల్ పట్టుకొని ఖచ్చితంగా ఉంటారు. మీరు కావాలంటే నేను చెప్పింది అబద్ధమైతే ఏదన్నా ఒక గ్రామం, పల్లెటూరు మాత్రమే సెలెక్ట్ చేసుకుని ఆ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో 1 లేదా 2 రోజులు నిఘా పెట్టండి. ఖచ్చితంగా ప్రేరాలు పట్టుకొని, బైబిల్ పట్టుకొని, నాకు ఎన్నో వీడియోస్ వస్తున్నాయి, ఎన్నో ఫోటోలు వస్తున్నాయి. అన్న నేను ఇప్పుడే హెల్త్ బాగాలేదు, కాలు దెబ్బ తగిలింది, హాస్పిటల్కి వెళ్ళాను, వెళ్ళిన వెంటనే వీళ్ళు ప్రేరాలు పట్టుకొని మా గదిలోకి వచ్చారని చెప్పేసి చాలామంది నాకు చెప్పారనమాట. వీళ్ళు ఉంటారు. వెళ్ళిన తర్వాత అమ్మ ఏమైందంటే, మా పాపకి బ్రెయిన్ ట్యూమర్ బాగాలేదంటే, అవునా సరే మీరు ఏ దేవుడు నమ్ముకున్నారు? ఓకే, ఒకసారి మా దేవుడు నమ్మి చూడండి, ఇంతమంది దేవుళ్ళు మీరు పూజిస్తున్నారు కదా, ఒకసారి మా దేవుడు నమ్మి చూడండి అని చెప్పేసి ఇలా చెప్పి ఉంటుంది, చెప్తారు. చెప్పిన తర్వాత అవునా అని చెప్పేసి ఏదో చూద్దాంలే అంటే, వాళ్ళకి ఏం తెలియదు కదా, మారుమూల గ్రామము, వాళ్ళు ఏదో రెక్కడితే కానీ డొక్కని కుటుంబాలు, ఏ రోజు కూలికి వెళ్ళి ఆ రోజు తినాల్సిందే, అలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళు మొత్తం వీడియో నేను చూశాను. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత ఇంతమంది దేవుళ్ళు ఉండరమ్మా, దేవుడు అని వాడు ఒక్కడే ఉంటాడు, ఆయనే మన దేవుడు అని చెప్పేసి ఆ తర్వాత డైవర్ట్ చేస్తారు. అవును, ఇది అంటే వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళు వినరు కదా. ఇలాగా చెప్పిన తర్వాత ఓకే ఇప్పుడు పాపకు బాగాలేదు కదా, ప్రార్థన చేస్తాను, రకరకాల ఏడుస్తూ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. దేవుడు నీకోసం భారం కలిగి ఉన్నాడు, నీకోసం రక్తం కార్చిన అలాంటి దేవుడిని వదిలిపెట్టి మన కోసం, మన పాపాల కోసం చచ్చిపోయిన దేవుడు ఎవరన్నా ఉన్నారా?
చచ్చిపోయి బతికిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? కానీ మన యేసయ్య ఉన్నాడు. అలాంటి ప్రేమ అంటే ఈ మాటలన్నీ కూడా ఎవరైనా కానీ అట్రాక్ట్ అయిపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఓకే. మేము ఎవరిని బలవంతంగా మార్చట్లేదండి. ఒక గాడిదను చెరువు దగ్గరికి తీసుకురావచ్చు కానీ నీళ్ళు తాగిస్తామా అని వీళ్ళు చెప్తుంటారు. కానీ ఇట్లాంటి మాటలలో ఏ ఫ్యామిలీనైనా కానీ మారుమూల గ్రామాలలో దాదాపుగా అంటే వాళ్ళు వీక్గా తెలియదు కదా బయట సమాజం ఎలా జరుగుతుందో. అలాగ వాళ్ళు ఆ ప్రలోభాలకి లొంగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అలా లొంగిపోయిన తర్వాత ఓకే పాపకు బాగాలేదు, చర్చికి తీసుకురావడము, ప్రేయరాలు వేయడము, సేమ్ ట్రాన్స్ మూవీలో చూపించినట్టుగా ప్రార్థనలు చేయడము. అలా 40 రోజుల పాప ఎంత నరకం అనుభవించి ఉండొచ్చు. ఇప్పుడు అమ్మాయి చనిపోయింది, మరి ఏంటి రిజల్ట్? ఏం లేదు, దేవుడు స్వస్థత చేయలేదు. ఈ పాప యేసుప్రభుకి అవసరము పరలోకంలో, అందుకే తీసుకెళ్లిపోయారు యేసుప్రభు. చస్తే ఒకలాగా చనిపోతే అంతే ఒకలా. చిత్తూరు జిల్లాలో కూడా మీకు ఇప్పుడు నేను లైవ్ లో కాల్ మాట్లాడడం అంటే నేను మాట్లాడిస్తాను. చిత్తూరులో కూడా నాకు ఒక ఆవిడ ఫోన్ చేశారు. ఏమైందంటే ఇక్కడ హాస్పిటల్ దగ్గర గొడవ అయింది, హాస్పిటల్ దగ్గర ఒక ఆవిడ చచ్చిపోతే యేసుప్రభుకు ఈమె అవసరం అంట, అందుకే దేవుడు తీసుకుపోయాడు, మీరు హ్యాపీగా ఉండండి అని చెప్పేసి పాస్టర్ చెప్పాడంట. అలాగే వచ్చింది చిత్తూరులో ఒక కాల్ వచ్చింది. నేను అది వీడియో పెట్టిన తర్వాత బైబిల్స్కి సంబంధించి వీడియో నేను పెట్టిన తర్వాత ఇట్లాంటి నేను చాలా కాల్స్ వస్తున్నాయి కానీ నేను లిఫ్ట్ చేయలేకపోతున్నాను. కానీ ఇటువంటి కేసెస్ నేను ప్రతిరోజు ఎక్కడో చోట వింటూనే ఉన్నాను. అంటే దాదాపుగా ఇప్పుడు నాకు మీరు చెప్పేదాని ప్రకారం చూస్తే ప్రతి చర్చికి ఒక హెడ్ ఉంటాడు, సో ఆ పాస్టర్ మొత్తం రన్ చేసుకుంటాడు. అవును. బట్ వీళ్ళ పైన ఎవరు ఉండొచ్చు? వీళ్ళది మొత్తం ఒక ఆర్గనైజేషన్. ఇప్పుడు వీళ్ళది అనేక రకాల డినామినేషన్స్ ఉన్నాయి, అనేక రకాల క్రిస్టియన్ మిషనరీస్ ఉన్నాయి, రకరకాలుగా వీళ్ళు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎట్లా అంటే మొత్తం వీళ్ళది హెడ్ విదేశాలలోనే ఉంటుంది అనమాట, ఇండియాలో ఎక్కడ ఉండదు. వీళ్ళ పైన ఎవరు ఉంటారంటే అదే విదేశాల నుంచి. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిడి సుందరరావు ఉన్నారు, పిడి సుందరరావు కింద చాలా మంది పాస్టర్స్ తయారయ్యారు, వాళ్ళందరికీ పిడి సుందరరావు హెడ్. ఇప్పుడు రంజిత్ తోఫిర్ ఉన్నాడు, ఆయన 130 సంఘాలు కట్టానని చెప్పేసి అంటున్నాడు. ఆ 130 సంఘాలు ఉన్నటువంటి పాస్టర్కి వాళ్ళందరికీ హెడ్ రంజిత్ తోఫిరే. ఇట్లాగా అనమాట. అండ్ నాకు ఎప్పుడు ఒక డౌట్ వస్తుంటుంది, అంటే నేను చూసిన దాంట్లో ఎక్కువగా పాపులు, పాపహీనులు, ఇన్ కేస్ ఒకప్పుడు మదర్ తెరీసా అని చూసినా సరే ఆమె కూడా చెప్పేవాళ్ళు, అంటే వీళ్ళకి దేవుడు బిడ్డలు, మీకు హెల్త్ ఉన్నా సరే దేవుడే నయం చేస్తాడు, నువ్వు హాస్పిటల్స్కి పోవాల్సిన అవసరం లేదు, ఇట్లాంటి మాటలు నేను విన్నాను. ప్రజెంట్ చూస్తే మరి ఇంత పెద్ద పాస్టర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, అందరు ఇంత లావిష్ లగ్జరీ లైఫ్లో ఉంటారే, ఎందుకు వీళ్ళు అంటే అక్కడికి వెళ్ళే వాళ్ళు క్వశ్చన్ చేయరు వాళ్ళని? పాస్టర్ని క్వశ్చన్ చేసినా నీకు సైతానం పట్టింది, దయ్యం పట్టింది అంటే వాళ్ళు చర్చిలో వాళ్ళు ఎట్లాంటి బోధనలు చేస్తారంటే పాస్టర్ని ప్రశ్నించనివ్వకుండా, పాస్టర్ అంటే దేవుడని, పాస్టర్ దేవుడితో సమానమని, పాస్టర్ పలికే ప్రతి మాట కూడా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా పలికిస్తున్నాడని, మీరు పాస్టర్ని ఏమన్నా అంటే అది దేవుడు అన్నట్టే అని, మీకు 2 శిక్ష నరకంలో ఉంటుందని, పాస్టర్ ఏదైనా తప్పులు చేస్తే అది దేవుడు చూసుకుంటాడు, అది మన పని కాదని చెప్పేసి ఇటువంటి ఎక్కువగా నూరిపోస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ నేను ఒక పాపకు కడుపులో ఉన్న ఆడపిల్ల మగపిల్లని ముందే చెప్తాను చూడు అన్నప్పుడు అక్కడే పాస్టర్ని ప్రశ్నించాను. అప్పుడు నేను ఇంటర్ అయిపోయి డిగ్రీ, అంత చిన్న వయసు నాది. ఆ సమయంలోనే మా అమ్మ నన్ను చాలా తిట్టింది. పాస్టర్ని నువ్వు ప్రశ్నించేంత తోడివా, నువ్వెంత, నీ వయసు ఎంత, అది దేవుడు చూసుకుంటాడు, దేవుడి పని కదా, నువ్వెందుకు అడుగుతున్నావు అని ఇట్లా అంటుంటారు అనమాట. ఇలాంటి చెయ్యడం వల్ల వాళ్ళెవ్వరు కూడా పాస్టర్లు చేసే తప్పులని తెలిసినా, పాస్టర్ వెదవని చెప్పి తెలిసినా కూడా నేను పాస్టర్ కోసం కాదు దేవుడి కోసం చేసికెళ్తున్నాను. పాస్టర్ వాడినవాడు డబ్బులు రాంగ్ రూట్లో ఖర్చు పెడుతున్నాడు, వాడు సొంత ఖర్చులకు వాడుకుంటున్నాను తెలిసినా కూడా నేను పాస్టర్కి ఇవ్వట్లేదు, నేను దేవుడికి డబ్బులు ఇస్తున్నాను అని చెప్పేసి వాళ్ళు దేవుడి పేరు చెప్పి వాళ్ళంతటా వాళ్ళు మోసం చేయడమే కాకుండా సమాజాన్ని కూడా భ్రష్టు పట్టిస్తున్నారు. అంటే ఇప్పుడు నాకు ఇప్పుడు ఎట్లాంటి స్టేజ్ అంటే చాలా మంది క్రైస్తవులు ఫోన్ చేసి, ప్రవీణ్ అన్న ప్లీజ్ ఒక్కసారి మా చర్చిలో ఉన్న మా పాస్టర్ని మీరు బయట పెట్టండి అన్న, మీ ఛానల్స్ ద్వారా బయట పెట్టండి అన్న మీ వీడియోస్ చూస్తూ ఉంటాను, క్రైస్తవులే, మా పాస్టర్ని మీరు వదిలిపెట్టద్దన్న, మా పాస్టర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం నేను ఇప్పుడు నా ఛానల్లో చాలా మంది పాస్టర్ స్టింగ్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఈ రంజిత్ తోఫిర్ ఆడియో రికార్డ్స్ కావచ్చు, పాస్టర్లు చెప్పేటివన్నీ కూడా వీడియోస్ అన్నీ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ చర్చికి వెళ్తున్న వాళ్ళు నాకు ఇచ్చారు దగ్గరుండి. మరి ఇప్పుడు మీరు కొంతమంది పేర్లు చెప్పారు, వాళ్ళు ఇట్లా ప్రవర్తిస్తున్నారు, చర్చికి వచ్చే వాళ్ళతో అసభ్యకరంగా ఉండొచ్చు, జెన్యున్గా ఉండొచ్చు, మోసం చేయడానికైనా ఉండొచ్చు, మరి ఈ వాయిస్ తీసుకొని వీళ్ళు బయటికి వెళ్ళి కంప్లైంట్స్ ఇచ్చి కేసులు వేయచ్చు కదా? అంటే ఏమని కేసులు వేస్తాం? ఇప్పుడు కేజీ టమాటాలు ఒకడు 100 రూపాయలు అమ్ముతున్నాడు, ఒక 50 రూపాయలు అమ్ముతున్నాడు. 100 రూపాయలు అమ్మే వాటి మీద మనం కేసు ఏమని పెడతాం? అది ఏ విధంగా నిలబడుతుంది? మనము దీని రేటు 50 రూపాయలు అమ్మా, 100 రూపాయలు పెట్టి మీరు కొనొద్దు అని మనం చెప్పగలుగుతాం అంతే. ఇప్పుడు వాడు అలా తప్పించుకో, అవునండి నేను అమ్ముకున్నాను, నాకు ఇలా పంట గిట్టుబాటు వచ్చింది, నా ధర ఇది, మీరు కొనండి లేకపోతే లేదు అని వాడు అంటాడు. ఈ 50 రూపాయల పండ్ల కన్నా నా పండ్లు బాగా టేస్ట్గా ఉంటాయి, ఆ పండ్లు వేస్ట్ అని వాడు చెప్పినా వాటి మీద మనం పెట్టలేం కదా. ఇప్పుడు నా దేవుడు ఇంతే,
నాకు బైబిల్ ఇలా చెప్పింది, నేను ఇలాగే ఫాలో అవుతున్నాను, వింటే వినండి లేకపోతే లేదు, నేను బలవంతంగా ఎవరిని మార్చట్లేదు అని వాడు అలా చెప్పి కోర్టులో తప్పించుకుంటారు. ఆ కేసులు కూడా నిలబడవు. ఇప్పుడు ఇంతమంది పాస్టర్లు వాళ్ళు స్టేజ్ మీద ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా ఇవన్నీ గవర్నమెంట్ చూడట్లేదా? వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తెలియదా? మనం చేయాల్సిందల్లా ఒకటే, జనాలలో అవేర్నెస్ మాత్రమే. ఎగ్జాక్ట్లీ అంతే. మేము ఇవి ప్రయత్నాలు కూడా చేసాం. ఇప్పుడు మేము ప్రార్థన ద్వారా రోగాలు తగ్గిస్తాం అంటుంటారు. ఇవి డ్రగ్ అండ్ మెడికల్ యాక్ట్ కింద వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు. కానీ అరెస్ట్ చేయలేని ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా చేయగలుగుతారు కదా. కానీ ఎందుకు చేయలేరంటే ఆ కేసులు తీసుకోవట్లేదు, నిలబడట్లేదు. ఆ కోర్టులో కొట్టేసి కేసులు అవన్నీ కూడా. ఓకే, చట్టాలన్నీ కొంచెం ఫేవర్గా ఉన్నాయి. అవును. ఇక్కడ పాప ప్రాణం పోతుంది అవి ఇవి అంటే అసలు నిన్ను ఎవరు వెళ్ళమన్నారు? ఆరోగ్యం బాగాలేకపోతే నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలి కదా, తప్పు నీదే కదా అని అంటారు. ఏం చేస్తారు వాళ్ళు? అంతేలేండి. వాళ్ళు చెప్పాడు నువ్వు ఎందుకు వెళ్ళావని అన్నారు అనుకోండి, ఆ పేరెంట్స్ ఏం చేస్తారు? లేదండి వాళ్ళు దగ్గరుండి చెప్పించారంటే తప్పు మీదని అంటారు. ఓకే, కాబట్టి ఏం చేయలేము. మీరు ఇప్పుడు వరకు చాలా మందిని చూసింటారు, అంటే మారిన వాళ్ళు ఉండొచ్చు, బిలీవ్ చేసి సస్టైన్ అయ్యే వాళ్ళు ఉండొచ్చు. మీరు చూసిన అన్నిట్లో బా ఇంత దౌర్భాగ్యమా, ఇట్లాంటిది ఎందుకు జరిగిందని ఫీల్ అయినది ఏదన్నా ఒక ఇన్సిడెంట్ చెప్పండి. అంటే చాలా ఇన్సిడెంట్స్లు ఉన్నాయి, ఒకటి కాదు. అంటే ఈ చూసే ఆడియన్స్ కూడా అది అర్థం అవ్వాలి మీ ఎమోషన్. అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లైఫ్లో నేను ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, పాస్టర్లు ఈ అరాచకులు ఎన్ని తెలిసినా కూడా నేను ఒక ఛాలెంజ్గా తీసుకుంటూ నేను వెళ్తుండేవాడిని. నా మీద కేసులు అయినా, నన్ను అరెస్ట్ చేయించినప్పటికీ కూడా వాడిని ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి ఒక ఫైట్గా ఎలా చేయాలి అని చెప్పి ప్రతిదీ ఒక సవాల్గా నేను స్వీకరిస్తూ ఉండేవాడిని. ఓకే. కానీ ఫర్ ద ఫస్ట్ టైము భవ్యశ్రీ విషయంలో నేను తట్టుకోలేకపోయాను. ఎందుకంటే నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టము. ఒక ఆడపిల్లని నేను దత్తత అంటే నాకు కొడుకు పుట్టారు. ఎందుకంటే ఆడపిల్ల అంటే ఇంట్లో చాలా సందడిగా ఉంటుంది. ఆడపిల్ల తండ్రి మీద చూపించిన ఎమోషన్స్ కానీ, కుటుంబ బాధ్యతలు కానీ చిన్న వయసులోనే వస్తాయి, కొడుకు రావు. కొడుకు అనేవాడు 25-30 అన్నంత వరకు వాడు అల్లరితో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలన్నట్టు ఉంటుంది. కానీ ఆడపిల్ల అంటే అది చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలాగా ఉంటుంది, తండ్రి ఏంటి అని అలాంటి ఎమోషన్. కానీ భవ్యశ్రీని 1 కాదు 2 కాదు 40 రోజుల పాటు వాళ్ళు పస్తులు పెట్టి ఉపవాస ప్రార్థనలంటూ బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న పాపని చర్చిలోనే ఇలా చేశారు పాస్టర్లు అంటే ఆ క్షణం నేను అసలు తట్టుకోలేకపోయాను, లైట్గా తీసుకోలేకపోయాను. నేను ఇన్ని గ్రామాలలో మీటింగ్ పెట్టాను. ఆ ఊర్లో కానీ నేను మీటింగ్ పెట్టి ఉండింటే ఖచ్చితంగా ఆ పేరెంట్స్ ఆలోచించి ఆ పాప బతికి ఉండేదేమో నాకు అనిపించింది. ఓకే. నేను గ్రామాల్లోకి వెళ్ళి నేను ఎక్కడైతే మీటింగ్స్ పెడుతున్నానో ఆ మీటింగ్స్ అందరూ కూడా నేను చెప్పింది నిజమని వాళ్ళ జీవితాలు మార్చుకున్న వాళ్ళు, చాలామంది క్రైస్తవుల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, ఒకే చర్చిలో 13 మంది బయటకు వచ్చారంటే ఎలా వస్తారు? అర్థమవుతాయి కదా. వాడు 10 సంవత్సరాల నుంచి చర్చికి తీసుకెళ్ళేవాడు, నేను 15 నిమిషాలు చెప్పగానే వాళ్ళు చర్చి మానేస్తారు. ఇప్పుడు భవ్యశ్రీ లాగా పాస్టర్ కొడుకో, పాస్టర్ భార్యనో, పాస్టర్ కూతురో ఇలాగే బ్రెయిన్ ట్యూమర్తో కానీ హెల్త్ ఇష్యూస్ వస్తే ఇలాగే ఫాస్టింగ్ ప్రేయర్ తోటి చర్చిలో ఉంటారా? అడగండి. ఉండరు. కల్వర సతీష్ సంథింగ్ ఒక ఆయన రీసెంట్ గా హార్ట్ సర్జరీ చేయించుకున్నాడు, పెద్ద హై ఎండ్ హాస్పిటల్లో చేయించుకున్నారు. అవును, తెలుసా మీకు? అది తెలుసు, నేను ఈ ఫొటోస్ చూశాను. మరి వాళ్ళు శుద్ధి అనేది వాళ్ళే ఓన్ గా చేసుకోవచ్చు కదా. అంతెందుకు, విజయవాడలో జాన్ వెస్లీ వాళ్ళ భార్య కూడా స్టమక్ పెయిన్ ఉంటే అపోలో హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకుంది. మొన్న గుర్రం జాషువా అనే ఒక పాస్టర్ బైక్ యాక్సిడెంట్ కాలు ఇరిగింది. ఇంకొకటి సాయిల్ అన్నవాడు రాజమండ్రిలో పాస్టర్, వాడు లారీ యాక్సిడెంట్ నుంచి యేసు కాపాడాడని చెప్పి ఒక సాక్ష్యం చెప్పాడు. వాడు బైక్ మీద పోతూ ఉంటే యాక్సిడెంట్ కింద పడింది. కింద పడి వాడు కోమాలోకి వెళ్ళి 3 నెలల పాటు ఉంటే నాకు హాస్పిటల్కి ఖర్చులు అయినాయి, నాకు ఫోన్పే గూగుల్ పే ద్వారా డబ్బులు అడుగుతున్నాడు. వాడు నిజంగా యేసు ప్రేయరాల ద్వారా స్వస్థతలు చేశారని చెప్పి నమ్మకం ఉంటే వీళ్ళు జరిగిన వెంటనే ఆన్ ది స్పాట్లో చర్చిలోకి వెళ్ళి ప్రేయరాలు వేసుకుంటూ అక్కడే ఉండొచ్చు కదా. అవును. ఇప్పుడు ఎవరెవరు, జాన్ వెస్లీ వాళ్ళ భార్య, మీరు చెప్పేటప్పుడు కల్వర్ సతీష్, ఇప్పుడు ఈ గుర్రం జాషువా అని చెప్పి బైక్ యాక్సిడెంట్ ఇప్పటికి వాడికి కాలు లేదు, ఇప్పుడు వాడికి కాలు ఇరిగి ఉంది. తర్వాత ఇంకొకడు సాయిల్ అన్నట్టు వాడు కోమాలోకి వెళ్ళిపోయాడు ఏకంగా. వాడు ఇప్పుడు హాస్పిటల్ కోమాలో నుంచి ఇప్పుడే రికవరీ బయటకు వచ్చాడు. 3 లక్షలు 4 లక్షలు కూడా చర్చికి వచ్చి విశ్వాసుల దగ్గర వాడు డబ్బులు తీసుకున్నాడు. డబ్బులు తీసుకున్నాడు. నిజంగా స్వస్థతలు జరిగితే వీళ్ళకి నయం చేయాలి కదా. అంటే ఈ ప్రేయరాలు అనేది వేస్ట్, ఇది స్వస్థతలు జరగవు, ఇది జనాలను నమ్మించడానికి మాత్రమే అని స్పష్టంగా క్లియర్గా పాస్టర్కి తెలుసా తెలియదా? మీరు చెప్పండి. అర్థమవుతుంది కదా. అంటే జనాలను మోసం చేయడానికి, ఇలాంటి పసిపిల్లలు కూడా ప్రాణాలు తీయడానికి కూడా వాడు ఏమాత్రం వెనుకడుగు వేయట్లేదంటే వాడు ఎంత దుర్మార్గంగా, ఎలాంటి ఐడియా అంటే ఎట్లాంటి మైండ్ సెట్ కలిగి ఉన్నాడు అనేది
ఒకసారి మీరే ఆలోచించండి. కొంచెం క్రూయల్ బేసిస్ మీద కనిపిస్తుంది. ఖచ్చితంగా. అండ్ ఇంకొంతమందిని చూస్తుంటాను, అంటే లైక్ పాస్టర్స్ని ఒక జోన్లో పక్కన పెడితే కొంతమంది లైక్ ఎట్లా చెప్పాలి, కొన్ని మాస్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్ లాంటివి వాడుతుంటారు కదా జీసస్ మీద. అవును. ఈ కేటగిరీ ఎలా వచ్చారు? అంటే వాళ్ళది చర్చిలో ఎక్కువ సిటీలలో జరుగుతూ ఉంటుంది. మ్యూజిక్ అనేది కూడా మనిషిని మైమరిపించే విధంగా ఉంటుంది. అవును, చాలా మంది మ్యూజిక్ ప్రియులు చాలా మంది ఉంటారు అనమాట. ఇప్పుడు చర్చిలలో కూడా మ్యూజిక్ అవన్నీ కూడా వాళ్ళని ఇంకా యేసు వైపు తీసుకొచ్చే విధంగా కొన్ని పాటలు, క్రిస్టియానిటీ పాటలు ఎట్లుంటాయంటే సినిమా పాటలు కూడా పనికిరావు, అంత బాగుంటాయి. హల్లెలూయా అనుకుంటూ అవన్నీ కూడా కోరస్ కానీ లిరిక్స్ కానీ ఇవన్నీ కూడా ఆ మ్యూజిక్ కూడా వాళ్ళను ప్రజలను మరిపించడానికి దేవుడికి స్తుతిస్తున్నామని చెప్పేసి ఇది అట్రాక్ట్ చేయడానికి ఒక మార్గం. అనేక రకాల మార్గాలలో ఇది ఒక మార్గం. అంటే ఇప్పుడు పాస్టర్స్ చేసేది నచ్చక క్రిస్టియానిటీలో ఈ భాగం నాకు నచ్చట్లేదు, నేను పక్కకు ఉంటానని వచ్చేసారు అనుకోండి, వీళ్ళు వదిలేస్తారా? వీళ్ళని ఏమైనా నెగిటివ్ చేయనిగా చూస్తారా? అంత ఈజీగా వాళ్ళు ఎవరిని వదిలిపెట్టరు. ఎందుకంటే వాళ్ళు వాడే పదాలు ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ అర్థమైపోతుంది, దేవుడి ఉగ్రత వస్తుంది, దేవుడు నిన్ను విడిచిపెట్టడు, దేవుడు నువ్వు చర్చికి వచ్చి మరి వదిలిపెట్టావు కాబట్టి నీకు 2 శిక్ష మహా ఘోరంగా ఉంటుంది, నువ్వు నిజ దేవుడు ఎవరో తెలుసుకున్న తర్వాత నువ్వు వెళ్ళిపోయావు కాబట్టి నీకు నరకంలో వేరేగా ఉంటుంది, కాబట్టి ఇప్పటికైనా చేసిన తప్పు తెలుసుకొని నువ్వు చర్చిలో యేసు పాదాల మీద పడు అని చెప్పేసి ఇటువంటి మాటలు చెప్తూ ఉంటారు. ఓకే. ఇప్పుడు వాళ్ళందరికీ ఏంటంటే, నేను ఒక ధైర్యం. ఇప్పుడు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ కుమార్ అనే ఒక వ్యక్తి ఒక ఎక్స్ క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నంత వరకు, రన్ చేస్తున్నంత వరకు నన్ను చూసి మా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు, యూత్, యంగ్స్టర్స్ చాలా మంది బయటకు వచ్చారు. గ్రామాలలో నేను పెట్టిన మీటింగ్స్ కూడా చాలా మంది బయటకు వచ్చారు. చిన్నపిల్లలు కూడా నా వీడియోస్ అని రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే, నిజంగా ఇప్పుడు వాళ్ళ సెన్సిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎలాగుంటుందంటే, ప్రవక్తను అమ్మో చర్చికి వెళ్ళిపోతే ఏదైనా జరిగిపోతుందేమో, అమ్మో పాస్టర్ మాట వినకపోతే మనకు దేవుడిని శిక్ష చేస్తాడేమో అన్న భయం వాళ్ళకి ఉంటుంది కదా. వాళ్ళు నా వీడియోలు చూస్తున్న ప్రతిసారి ధైర్యం వస్తుంది. అదే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇంతమంది పాస్టర్లను ఇన్ని చోట్ల ఎంత చేస్తుంటేనే ప్రవీణ్ అన్నకే ఏం కాలేదు, ప్రవీణ్ అన్న ఇలా ఉన్నాడంటే మనకేమవుతుంది అని ఒక కాన్ఫిడెన్స్, ఒక ధైర్యం అనేది వాళ్ళకి వస్తుంది. అంటే అప్పటి వరకు ఎక్స్ క్రిస్టియన్ ఛానల్లో నేను ఇక్కడ ఉన్నంత వరకు వాళ్ళకు కాన్ఫిడెన్స్గా ధైర్యంగా ఉంటారు. నేను పెడుతున్నటువంటి మీటింగ్స్ పరంగా కానీ, ఇంతకుముందు కాకినాడలో కూడా ఒక 4-5 అమ్మాయిలు చర్చికి వెళ్తున్నారు క్రిస్మస్ సమయంలో. నేను ఆ ఊర్లో మీటింగ్ ఏర్పాటు చేసి బైబిల్ అంటే ఏంది, ఏసేంది నేను వివరించిన తర్వాత నా పుస్తకం చదివి వాళ్ళు మొత్తం చర్చి మానేశారు. సెక్యులర్ అనే మత్తు నుంచి కూడా బయటకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ నాకు కాల్స్ అనేవి నా పుస్తకాల ప్రభావంతో నా పుస్తకాలు చాలా చోట్ల పంచుతున్నారు, ప్రింటింగ్లు చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా వాళ్ళని చాలా మందిని ఆలోచింపజేస్తూ ఉన్నాయి. కాకపోతే ఇది ఇంకా గ్రామాల్లో, పల్లెటూళ్ళల్లో, విలేజ్లలో ఇంకా ఎక్సాబిలేషన్ చేయడం కోసము నేను మా టీమును ఇంకా మేము బలంగా వర్క్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజులు ఖచ్చితంగా చేస్తాం. ఓకే. సో ఫైనల్ గా పాస్టర్లో జెన్యూన్ అనేది ఉండదా? పాస్టర్లు ఇక్కడ ఒక వ్యక్తిలో లోపం లేదు. పాస్టర్లు అనే వాళ్ళు ఎవరైనా కానీ ఒక మనిషిని తప్పు పట్టడానికి లేదు. క్రైస్తవులందరినీ కూడా, వాళ్ళందరూ కూడా మన వాళ్ళే, మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెలు. పాస్టర్స్ అనే క్యారెక్టర్ ఫేకా రియలా? ఆ పదమే ఫేక్. పదం ఫేక్ అంటే పదం ఫేక్ అనట్లేదు. పాస్టర్ అన్నవాడు ఎవరు అంటే ఖచ్చితంగా బైబిల్లో అనుసరించేవాళ్ళు కదా. ఆ బైబిలే ఫేక్ అంటున్నా. ఆ బైబిల్లో ఉన్నటువంటి సిద్ధాంతాలే ఫేక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని చెప్తానండి. మన భారతదేశాన్ని భరత మాత అంటాము, మన తల్లితో పోలుస్తాము. దానికి ఒక రీజన్ ఉంది. అట్లాగే మన అన్నం పెట్టే భూమిని భూదేవి అంటాము, భూమాత అంటాము. మనము పాలు ఇచ్చిన మన గోవుని గోమాత అంటాము, మన అమ్మగా మనం భావిస్తాము. కానీ వాళ్ళు వీటన్నిటికీ జై కొట్టడము, వీటి మాతగా భావించకపోవడము ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము ఎంతో మందికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అడుగడుగున మన హిందుత్వంలో యుగ పురుషులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్కే జై అనొచ్చు, మన అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ నిర్మాతకు అంబేద్కర్ కు జై భీమ్ అనొచ్చు. వీళ్ళెవరికి జై కొట్టరు. వీళ్ళకి యేసు తప్ప ఇంకా ఏ క్యారెక్టర్ తో సంబంధం లేకుండా ఉంటుంది. వాళ్ళ మైండ్ మొత్తం వాళ్ళ ఇంజెక్షన్ అయి ఉంటుంది అనమాట. ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు, గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, వాళ్ళు కనిపెట్టినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క ఘనతను తెలుసుకోవడము, వాళ్ళని కీర్తించడము, ఇవన్నీ ఏం చేయరు. అసలు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఇప్పుడు ప్రపంచంలో 10 వింతలు అని చెప్పేసి ఏదో ఒక్కటి తాజ్మహల్ కు దక్కిందంటున్నారు, కానీ అది ఫేక్. అంతకన్నా కొన్ని వందల అద్భుతాలు, కొన్ని వందల వింతలు మన ఇండియాలోని గుడ్ టెంపుల్స్ ఉన్నాయి. కొన్ని టెంపుల్స్ ఎలా కట్టారో కూడా తెలియదు. మనుషులు కట్టారా, ఏలియన్స్లు కట్టారా, లేదా దేవుడు వచ్చి స్వయంగా కట్టాడా అన్నంత విధంగా కొన్ని అద్భుతాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళి చూస్తే మన మనసు చాలా మైండ్ రిలాక్స్ గా ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళాలి, చూడాలి, అవన్నీ ఉండేంత విధంగా ఈ మతం వాళ్ళని అలా చేయనివ్వదు. అంటే వీళ్ళకు ఒక నైతికత, సంస్కారము, జ్ఞానము, ఇవన్నీ కూడా ఈ మతంలోకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటి పోతూనే ఉంటుంది. మొత్తం మీద వాళ్ళు ఒక పేషెన్స్ లాగా, వాళ్ళు ఒక సైకలాజికల్గా, ఇప్పుడు మీరు కొన్ని వీడియోలు చూస్తూ ఉంటారు,
దేవుడి గురించి, యేసు గురించి ఒకసారి డాడీ అంటూ, ఒకసారి లవర్ అంటూ ఇలాగ రకరకాల డాన్స్లు వేస్తూ ఉంటారు. ఇంకొంతమంది వయసుతో సంబంధం లేకుండా యేసు డాడీ అని చెప్పేసి పొలాలలో ఇలా డాన్స్లు వేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు అలా విచక్షణ సైకలాజికల్గా పేషెంట్స్ లాగా తయారై ఒక పిచ్చోలాగా మాదిరిగా తయారైపోతూ ఉంటారు. ఓకే, ఈ సంస్కృతి దూరం అయిపోతూ అట్లాగా ఈ మతము, ఆ మతం నేర్పించే ఈ బైబిల్ సిద్ధాంతాలే ఇవే ఫ్రాడ్. వీటి నుంచి మనం బయటపడాలి. ఈ చర్చిలకి వెళ్ళే వాళ్ళ గురించి కూడా ఎప్పుడు కూడా నువ్వు ధైర్యవంతుడివి, నువ్వు చేయగలుగుతావు, ప్రతిరోజు వాకింగ్ చేయండి, రన్నింగ్ చేయండి, ఫిట్గా ఉండండి, ఎక్సర్సైజ్ చేయండి, ఇవన్నీ ఏం చెప్పరు. నువ్వు పాపివి, నీకు బుద్ధి లేదు, నువ్వు గొర్రెవి, నీకు జ్ఞానమే లేదు, నువ్వు గొర్రెవి, నువ్వు పొద్దున్న లేస్తే ప్రార్థన చేయి, రాత్రే ప్రార్థన చేయి, ఏం చెప్తారు. కానీ ఆరోగ్యానికి సంబంధించింది కానీ లేకపోతే ఏదన్నా మంచిగా మోటివేషన్ చేసే విధంగా ఈ పాస్టర్లు ఉంటారు. ఓకే, సో అట్లా అనమాట. ఇప్పుడు మనము తల్లి తండ్రి మాతృదేవ భావ అంటాం, ఇవన్నీ దాంట్లో ఉండదు. ఇంతకుముందు చెప్పాను. ఇట్లాగా నైతికతకు, దేశ సంస్కృతికి, అసలు దేశభక్తి మీద కూడా మొత్తం మీదగా ఈ మతం నేర్పించే సిద్ధాంతాల వల్ల మనుషులు ఎలా తయారైపోతున్నారు. ఓకే, కానీ మనం క్రైస్తవులందరినీ కూర్చోబెడితే ఏది నిజం ఏది అబద్ధం మనం చెప్పగలిగితే మారే వాళ్ళు లక్షల్లో ఉన్నారు. ఎందుకు అంటే నేను బలంగా చెప్తున్నాను, ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరి రక్తంలోనే మన భారతీయ రక్తం ఉంటుంది. ఆలోచించి క్వశ్చన్ చేసే విధంగా ఖచ్చితంగా ఉంటుంది. అలా ఆలోచించనివ్వకుండా క్వశ్చన్ చేసే విధంగా ఈ పాస్టర్లు వాళ్ళని అలా తయారు చేశారు. మనం వాళ్ళను కదిలిస్తే ఖచ్చితంగా బయటికి వస్తారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో దేశాలు ఈ క్రిస్టియానిటీ నుంచి రికవర్ అయ్యాయి. యూరోప్లో కొన్ని వందల చర్చిలు అమ్మకాలలో ఉన్నాయి. అమెరికాలలో బైబిల్ బ్యాన్ చేసేసారు. కొన్ని రాష్ట్రాలలో బైబిల్ను వాడట్లేదు. కొన్ని ఇస్కాన్కి సంబంధించిన వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకున్న వాళ్ళందరూ కూడా మాకు కృష్ణుడు కనిపించాడు, కృష్ణుడు వచ్చి మాకు రోగాలు తగ్గించాడని చెప్పి వెళ్ళిన వాళ్ళందరూ కాదు. వాళ్ళంతటా వాళ్ళు భగవద్గీతలో ఉన్నటువంటి సత్యము నిజము తెలుసుకొని వెళ్ళిన వాళ్ళు అనమాట. అలాగా. కానీ మన భారతదేశం ఏంటంటే వాళ్ళు వేసే డబ్బులకు ఆశపడి ఈ దేశానికి దేశ ద్రోహులుగా తయారు చేస్తున్నటువంటి ఈ పాస్టర్లు ఈ సమాజానికి వీటికి ఈ యేసుకి సంబంధం లేదు. మళ్ళీ ఆ యేసు చెప్తున్నటువంటి మాటలు, బైబిల్లో ఉన్నటువంటి యేసు క్యారెక్టర్కి ఈ పాస్టర్లు చేసే దేశ ద్రోహాల పనులకు సంబంధమే లేదు. అది ఇంకొక టాపిక్. మీరు అవకాశం ఇస్తే అసలు యేసు ఏంటి, యేసు బైబిల్లో ఏమని చెప్పాడు, యేసును మనం ఎన్ని రకాలుగా మనము పరిశోధిస్తే అనే విషయాలు పూసకొచ్చినట్టుగా బైబిల్ ఐక్యరాజ్య సమితి డిక్లేర్ చేసింది. సైంటిఫిక్గా ఏం ప్రూవ్ అయింది, ఈ ఎవిడెన్స్ అన్ని కూడా నేను నెక్స్ట్ ఇంటర్వ్యూలో మీ ముందు పెడతాను. ఓన్లీ అందులో యేసు చరిత్రకు సంబంధించి ఖచ్చితంగా మీ ముందు పెడతాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అంటే చాలా విషయాలు అయితే షేర్ చేసుకున్నారు, పాస్టర్స్ గురించి కానీ, ఈ మతం దాంట్లో ఒక నమ్మకం మీద ఎదుర్కొనే విమర్శలు కానీ, అండ్ భవ్యశ్రీ విషయంలో కూడా చాలా ఓపెన్గా చెప్పారు. ఏం జరిగింది, ఎలా చనిపోయింది అనే విషయాలు కూడా. బట్ ఇంకా అంటే మీ పర్స్పెక్టివ్లో మేము కొన్ని తెలుసుకుంటున్నాము, అండ్ ఇంకా కొంతమంది పాస్టర్స్ కూడా మేము ఇన్వైట్ చేసి చూస్తాము. సో ఎందుకంటే క్వశ్చనింగ్ పడాలి, అప్పుడే వాళ్ళు ఇచ్చే ఆన్సర్లో ఎంతవరకు జెన్యూనిటీ ఉందనేది కూడా తెలుస్తుంది కదా. ఖచ్చితంగా. సో చూసారు కదండి ఇంటర్వ్యూ. అండ్ బేసిక్గా మనం చాలా మంది అంటే ఒక బిలీఫ్తో ఒక చోటుకి వెళ్ళి కొన్ని చోట్లలో మనం ప్రే చేస్తుంటాము, మొక్కుతుంటాము, లేకుంటే మనకు నచ్చింది చేస్తుంటాము. బట్ ఏ దాంట్లోనైనా సరే ఎందుకు చేస్తున్నాము, ఎందుకు చేయాల్సి వస్తుంది, ఎవరైనా చేపించబడుతున్నారా మన మీద, ఇటువంటి ప్రభావాలు, ఈ డౌట్స్ అయితే మనకు ఎప్పుడు ఉంటాయి కదా. సో ఈ ఇంటర్వ్యూలో ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించింది, అండ్ మీ మైండ్లో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా మీ ఒపీనియన్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.